అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనలో చాలా మంది కనీసం ముట్టుకోని వెజిటబుల్స్ ఏదైనా ఉంది అంటే అది బూడిద గుమ్మడికాయ అని చెప్పచ్చు. ఇంటి ముందు పెట్టడానికి తప్పితే చాలా మంది దీన్ని రెగ్యులర్ వంటల కోసం కొనుక్కోరు. కానీ దీంతో నేను మీకు మంచి హల్వా రెసిపీ చేసి చూపించబోతున్నా. దీన్ని కాశీ హల్వా అని అంటారు. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. హల్వా చేయడానికి ముందుగా జీడిపప్పుల్ని కిస్మిస్ని వేయించాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1 స్పూన్ అంత నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసేసి పక్కన పెట్టేయచ్చు. అదే ప్యాన్లో కిస్మిస్లు వేసి అవి పొంగేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. ఈ రెసిపీ కోసం నేను మీడియం సైజులో ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న గింజలు తీసేయాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న లోపల పార్ట్ వచ్చేట్టు గుమ్మడికాయని తురిమి పక్కన పెట్టుకోవాలి. తురిమిన తర్వాత నాకు 3.5 కప్పుల గుమ్మడికాయ వచ్చింది. ఒక జల్లెడలో వేసి దీనిలో ఉన్న జ్యూస్ పిండేస్తే హల్వా చేయడం ఈజీ అవుతుంది. అలా అని మరీ గట్టిగా పిండకూడదు. ఇందులో లైట్గా మాయిశ్చర్ ఉంటే బాగుంటుంది. అప్పుడే అది ఈజీగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను 3.5 కప్పుల తురిమిన బూడిద గుమ్మడికాయని తీసుకుంటున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని 10-15 నిమిషాలు వేయించాలి. ఇందులో ఉన్న పచ్చదనం మొత్తం పోయిన తర్వాత నేను 1 కప్ అంత పంచదార వేస్తున్నాను. దీన్ని మీరు వాడే గుమ్మడికాయ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి. సో పంచదార పూర్తిగా కరిగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. ఇది కూడా బాగా కలపాలి. హల్వాకి ఎల్లో కలర్ రావడం కోసం నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. కానీ ఇది కంప్లీట్గా ఆప్షనల్. చూడడానికి బాగుంటుందని మాత్రమే నేను వేశాను. సో ఇది కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి కలపాలి. చివరిగా ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇలాంటి స్వీట్స్లో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే టేస్ట్ అంత రిచ్గా బాగుంటుంది. ఎంతో రుచిగల కాశీ హల్వా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే డిన్నర్ తర్వాతకి ఇది మంచి డెజర్ట్ అని కూడా చెప్పచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.